టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంతకీ పరీక్ష నరేంద్రుడికి చెప్పింది భాగవతం ఎవరండి? ఈసుకుడా? కాదు, మహాభారతం మనకి తెలియజేస్తోంది. అంపశయ్య మీద స్వామి అక్కడ ఉన్నప్పుడు ఎన్నో ధర్మాలు చెప్తూ భీష్ముడు చెప్తాడు, ఇగో శ్రీశుకుల వారు వేదవ్యాసుడు తనయుడు, ఆయన వేదవ్యాసుడికి పుట్టిన తర్వాత తత్వాన్ని నేర్చుకొని అలా ఆయన వెళ్ళిపోయి మోక్షాన్ని పొందేశాడు. మరి మోక్షాన్ని పొందినవాడు మళ్ళీ తిరిగి రారు కదా. మరి ఇక్కడ పరీక్ష నరేంద్రుడికి చెప్పింది ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే మనకి తెలుస్తుంది. అందులోనే వేదవ్యాసుడు కూడా శోకాన్ని పొందేటండి. అంత జ్ఞాని అయిన తాను కూడా తన పుత్రుడు లేకపోయేసరికి అయ్యో నేను ఉండలేకపోతున్నానే అని ఏడుస్తుంటే పరమశివుడు ప్రత్యక్షమై ఆయన వరం ఇచ్చేట, నాయనా నువ్వు బాధపడకు, నీకు ఒక సుకుడిని ఇస్తున్నా. ఆ సుకుడి యొక్క రూపంతో ఉంటాడు, ఛాయాసుకుడు అంటారు. ఏమంటారు? ఛాయాసుకుడు, సుకుని నీడ అన్నమాట. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈయన కనపడుతూ ఉంటాడా, ఈయన ద్వారా నువ్వు అన్నీ చేసుకోవచ్చును. ఏ తత్వాన్ని నువ్వు అనుకున్నావు అన్నీ ఆ సుకుడికి ఏమన్నీ వచ్చో ఇతనికి అన్నీ వస్తాయి అని చెప్పాడు. అందువల్ల ఈ ఛాయాసుకుడు కూడా ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడే. వేదవ్యాసుడికి అప్పుడప్పుడు అతను గోచరిస్తుంటాడు, కనపడుతూ ఉంటాడు. ఆ ఛాయాసుకుడే పరీక్ష నరేంద్రుడికి భాగవతాన్ని ఒక చోట ఉండి చెప్పాడు అని మనకి మన పెద్దలంతా తెలియచేస్తుంటారు. ఎందుకంటే మరి భీష్ముడు చెప్పాడంటే అప్పటికి ఇంకా పరీక్ష నరేంద్ర పుట్టలేదు కదా. భీష్ముడు ఉన్న కాలంలోనే అంపశయ్య మీద ఉన్నప్పుడే ఆయనకి మోక్షం కలిగింది, వెళ్ళిపోయాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఛాయాసుకుడు ఇక్కడ భాగవతాన్ని వినిపించాడు అని మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ సుకుడు సామాన్యుడు కాదు, అలాంటి గొప్ప మహనీయుడు. పరీక్ష నరేంద్ర గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఎవరి గురించి? గ్రంథం రాసిన ఆచార్యుడు వేదవ్యాసుడు గురించి తెలుసుకున్నాం. ఇక ఆ గ్రంథాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి శ్రీశుకుడు గురించి మనం తెలుసుకున్నాం. నిజంగా చెప్పే వక్త అంత గొప్పవాడైతే మన పంట పండిపోతుందండి కదా. మన పంట పండుతుందండి. దేని మీదే ఆశ లేకుండా అంతటా పరమాత్మను చూడగలిగే గొప్ప తత్వజ్ఞుడైతే అలాంటి వారు ఉపదేశం మనందరినీ బాగు చేస్తుంది, మన మనస్సును శుద్ధం చేస్తుంది. కారు కొంటాం, 5,000 కిలోమీటర్లు కాగానే తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఆయిలింగ్ చేయిస్తాం, మళ్ళీ మంచిగా వస్తుంది. మళ్ళీ 10,000 కిలోమీటర్లు తిరగగానే మళ్ళీ చేయిస్తుంటాం. అలాగా ఈ శరీరానికి కూడా సంవత్సరానికి ఒకసారైనా ఆయిలింగ్ చేయించాలని మాధవి నారాయణ రెడ్డి గారు అనుకొని స్వామి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ భాగవతం పెట్టండి అన్నారు. నిజానికి అది వాళ్ళకి కాదు, నాకు కూడా శుద్ధి చేస్తుంది. భాగవతాన్ని ఈ రకంగా భావన చేసుకునే మనందరికీ ఇది మంచిదే కదా చెప్పండి? మంచిదే. ఏదో ఒక వ్యాజ్యం భాగవత గ్రంథాన్ని ఇలా చూసే, భాగవతం గురించి మాట్లాడుకునే శ్లోకార్థంవా చూడండి, పూర్తిగా 18,000 శ్లోకాలు అక్కర్లా, ఒక శ్లోకమైన పోనీ శ్లోకంలో ఒక సగభాగం చదువుకున్న చాలండి. అంత గొప్పతనం ఉందండి భాగవతానికి. సామాన్యం కాదు భాగవతం అంటే. భాగవతం 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 అంటే భాగవతం అంటాడు. భాగవతం పాడైపోట్ట మనిషి బాగు చేసే గ్రంథం. దీన్ని మనుష్యుల్ని బాగు చేసే దాంట్లో మనస్సును శుద్ధి చేసే గ్రంథాలలో భాగవతం కంటే మించింది ఇంకోటి లేనే లేదండి అన్నారు. అంత గొప్పది భాగవతం. ఆ భాగవతాన్ని శ్రీశుకుడు ఉపదేశిస్తే విన్న పరీక్ష నరేంద్రుడు ఇంకెంత గొప్పవాడో చూడండి. అలాంటి భాగవత ఆయన పరీక్ష నరేంద్రుడి గురించి చెప్పుకోవాలి. అలాంటి భాగవతానికి ఒక గొప్ప గరిమని మన పెద్దలు ఏర్పాటు చేశారు. మరి ఈ భాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు కూడా సామాన్యుడా కాదుగా. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఇందా పై తరతరాలు చెప్పుకున్నాం కదా. ఆ వేదవ్యాసుడు కూడా వేదాలని విభజించాడు. ఎందుకు విభజించాడంటే ఈ కలియుగంలో ఉండేటువంటి మనుషులందరికీ మేధా సంపద లేదు. ఇదివరకు 4 వేదాలని అవపోసన బట్టి చదివేవారు. ఇప్పుడు చదివే శక్తి ఎవరికి ఉందండి? ఒక వేదం పూర్తిగా చదవడానికే కష్టం, గుర్తుండదు. పుస్తకం కావాలి, పుస్తకం లేదా చదవలేం. అలాంటి మంది స్థితి. ప్రాయేణ అల్పాయుష,
లోకంలో ఉండే వాళ్ళందరికీ ఆయుష్ తక్కువ. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు అంటాడు. పోనీ పుట్టారు అంటే ఎంతగానో ఉంటాడో తెలియదు, అల్పాయుష్కులు. పోనీ అల్పాయుష్కుడైనా పర్వాలేదండి, ఉన్నన్నాళ్ళు గుండ్రాయిలో ఉంటాడంటే రోగాల పొట్టలు ఈయనుంటే ఏం బాగుపడతామండి, మనం ఎలా నడుస్తామండి? ఇలా ఉన్న మనని బాగు చేయాలంటే ఏం చేయాలి? వేదాన్ని చదవలేరు గనక సరే వేదాన్ని భాగాలు చేద్దాం అనుకున్నాడు. అనంత వై వేదాహ అంటారు. అనంతమైన వేదరాశిని విభజించి, ఇదిగో ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వ వేదం అంటూ వేదాన్ని విభజన చేశాడు. అలా విభజన చేస్తే ఎన్ని శాఖలు అయినాయండి? 1131 శాఖలు అయినాయండి. అన్ని శాఖలు మనకి ఇప్పుడు అందే శాఖలు కేవలం 9ో 10ో అంతే. అన్ని శాఖలు అందట్లా, మిగతా వేదాలు మనకి దొరకడంలా. అలాంటి గొప్ప శాస్త్రాన్ని తన 4 శిష్యులను పెట్టి 4రికి ఉపదేశించాడు. ఋగ్వేదాన్ని పైలుడు అనే ఒక గొప్ప మహానుభావుడికి ఉపదేశించి, ఓ పైలా ఈ ఋగ్వేదాన్ని చక్కగా అందరికీ అందించు అన్నాడు. అలాగే యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే మహానుభావుడికి అందించి దీనిను విస్తరింపచెయ్యి అన్నాడు. ఆయన యజుర్వేదాన్ని చెప్పాడు వైశంపాయనుడు. సామవేదాన్ని జైమిని అనే మహానుభావుడికి ఉపదేశించి, నువ్వు కొంతమంది శిష్యులను తయారు చేయి, నువ్వు సామవేదాన్ని చెప్పు, మిగతా వేదాలు వద్దు అన్నాడు. అలాగే అథర్వ వేదాన్ని సుమంతుడు అని ఆయనకు ఉపదేశించాడు. ఆ సుమంతుడు అనే ఆయన వీటన్నిటిని చెప్పాడు. వీళ్ళందరూ 4 వేదాలు చదివారు. మరి వేదార్థం తెలియాలంటే స్మృతి, ఇతిహాస, పురాణాలు కావాలి కదా. వీటన్నిటినీ ఒక ఆయనకి చెప్పాడు. ఆయనకి పేరు ఎంత గొప్పదో చూడండి. చెప్తుంటేనే ఆయన రోమాలన్నీ నిక్కబుడుచుకుంటే కనుక ఆయనకి పేరు రోమహర్షణుడు అని పేరు. ఆయనకి పేరు సూత అని పేరుంది. ఆ రోమహర్షుని యొక్క కుమారుడే రోమహర్షిణి అని పిలుస్తారు. అతనికి కూడా పేరు సూతుడనే పేరు. ఆ సూతుడిని సౌనకాదిములంతా అడుగుతున్నారు అనమాట, అయ్యా మాకు భాగవత కథని చెప్పు, అది వింటే మేము పునీతం అవుతాం కనుక ఆ కథని మాకు తెలియచేయి అని కోరారు. అలాంటి వేదవ్యాసుడు మన కథని తెలియచేశాడండి అని ఆ సూతుడు ఒకసారి వేదవ్యాసుని తలుచుకుంటాడు. అదే సూతుడు ఒకసారి శుకుణ్ణి తలుచుకున్నాడు. ఇప్పుడు మనం పరీక్ష నరేంద్రుడు, ఆయన ఎవరో కూడా తెలుసుకోవాలి కదా. ఆయన తెలుసుకునే ముందు వీళ్ళు వేదవ్యాసుడు గురించి కూడా ఇంకొక మాట మనం చెప్పుకోవాలండి. అసలు మొట్టమొదటి వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు. దాంట్లో భాగవతం రావడానికంటే ముందు మహాభారతం, పంచమ వేదం అంటారు, అది రాశాడు. అన్నీ రాసిన విచారంగా ఉన్నట్ట, బాధపడుతున్నట్ట. అలాంటి ఆయన దగ్గరికి ఎవరు శోకంలో ఉంటారో ఆ శోకాన్ని పోగొట్టడం కోసం గురువు వస్తాడండి. ఇంటి విషయాల్లో శోకం ఉంటే గురువు రాడండి. సమాజ విషయంలో ఎవరికైనా శోకం కలిగితే, అయ్యో నేనేం చేసినా అవ్వడం లేదే, ఏం చేయాలని ఒక భావన కలిగితే అలాంటి వాళ్ళ దగ్గరికి గురువు వస్తాడు. ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అందుకే ఆ గురువుని నారదుడితో పోలుస్తారు. నారద అంటే నారం దదాతి, నారం అంటే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానాన్ని ఇచ్చువాడు, అందుకే నారద అంటారు. అలాగే నారం అంటే అజ్ఞానం అని కూడా పేరు. అజ్ఞానాన్ని నారం అవఖండనే, అజ్ఞానాన్ని ఖండిస్తాడు గనక ఆయనకి పేరు కూడా నారద అని పేరు. అజ్ఞానాన్ని ఖండించేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకైనా నువ్వు చింతిస్తున్నావు, ఏమిటి కారణం? నాకు తెలియట్లేదండి, చాలా మనస్సంతా దిగులుగా ఉందండి, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది అంటే అప్పుడు ఆయన ఉపదేశించటయా, నువ్వు అంతా బాగా చేసావు, మహాభారతాన్ని రాశావు, కానీ ఏదో చెప్పాలి కదా అని భగవంతుని కథ చెప్పావు, కానీ నిజంగా పరమాత్మ గురించే కేవలం ప్రత్యేకించి ఆయన కథ చెప్పు, అప్పుడు అది మంచిది అంటారు. పరమాత్మ గురించి కేవలం ఉండే కథ ఏదైతే ఉంటుందో ఆ కథలో ఒకవేళ శ్లోకాలు తప్పున్నా, అపశబ్దంబులతో కూడి ఉన్నప్పటికీ కూడా అది విష్ణు కథ అయితే పరమహంసలు అందులో తిరుగుతాయిటండి. ఒకవేళ
ఎక్కడా దేవుడి గురించి చెప్పకుండా శృంగార చేష్టితాల గురించో వాటి గురించో వీటి గురించో కావ్యాలు రాస్తే అది ఎంత సువర్ణాంభోజ హంసావళి అంటూ చెప్తూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి పదజాలాలతో పదగుంభనాలతో చక్కగా మీరు వైభవంగా చెప్పినప్పటికీ అది కాకోల అగర్తాకృతి, అక్కడ కాకులు మాత్రమే వాళ్తాయి తప్ప రాజహంసలు రావు. రాజహంసలు రావాలంటే ఎవరి గురించి చెప్పాలి? పరంధాముడైన విష్ణువు యొక్క కథ చెప్పాలి. అది ఒకవేళ తప్పు ఉన్నా పర్వాలే, శ్లోకాల్లో వాటిల్లో ఎలా ఉన్నా పర్వాలే, అపశబ్దములతో కూడి ఉన్నప్పటికీ పర్వాలేదయా, అది విష్ణు కథ అయితే చాలు అంటారు. అలాంటి కథ లోకానికి అందించబోయే విష్ణు కథ యొక్క గొప్పతనం తెలుసునా, దానికి నేనే ఉదాహరణ అంటూ తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఉపదేశిస్తాడు నారదుడు. For more videos like this, subscribe Big TV channel.